మొత్తం 9 ఉన్నాయి భూమితో పాటు. నవ అంటే 9. ఆ 9 గ్రహాలలో 3 గ్రహాలు మనం గమనించుకుంటే అవి సూర్యుని చుట్టూ భూమి ఏ విధంగా తిరుగుతుందో ఆ అంతరిక్షంలో ఉన్న ప్రతి గ్రహం కూడా ఏది తిరుగుతానే ఉంటుంది. అర్థమైందా? అలాంటి 3 గ్రహాలు ఒకే టైంలో ఒకే కక్ష మీదకి వచ్చినాయి అంట. ఆ 3 గ్రహాల పేరు మార్స్, జూపిటర్, యురేనస్. ఏంటమ్మా ఎన్ని గ్రహాలు? మార్స్, జూపిటర్, యురేనియస్ అనే 3 గ్రహాలు ఒకే లైన్లోకి వచ్చినాయి అంట. ఒకే లైన్లోకి వస్తే ఏమైందంటే, మీరు ఒక ట్యూబ్లైట్ పెట్టారనుకోండి, ఎంత కాంతి వచ్చిద్ది? దాని పక్కన ఇంకో ట్యూబ్లైట్ పెట్టి ఎంత కాంతి వచ్చిద్ది? దాని పక్కనే ఇంకో ట్యూబ్లైట్ ఎంత కాంతి వచ్చిద్ది? 3 గ్రహాలు కలిస్తే అంత కాంతిగా ఆ రోజు కనబడిందంట. అర్థమవుతుందా? ఆ టెలిస్కోప్ ద్వారా చూస్తూ ఉండగా ఈ యొక్క శాస్త్రవేత్త 3 గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చినాయి అంట. ఆ విధంగా అప్పుడు ఎందుకు వచ్చినాయి చెప్పండి? అప్పుడు ఎందుకు వచ్చినాయి? దేవుడే రప్పించాడు. ఆమేన్. దేవుడే ఆ విధంగా కలుగు చేశాడు. మనం గమనించుకోండి. ఎందుకంటే అంతరిక్షం ఆయన చేతి పని అయి ఉన్నది. ఆమేన్. అంతరిక్షం ఆయన చేతి పని అయి ఉన్నది. ఆకాశము, భూమి, చంద్రుడు, సూర్యుడు సమస్తము ఆయన వశములో ఉన్నవి. ఆయన తిప్పగా తిరుగుతున్నవి అవి. ఆమేన్. ఆయన తిప్పగా భూమిని ఒక్కసారి తిప్పాడు, ఇప్పుడు దాకా అది తిరుగుతూనే ఉంది. సూర్యుని ఒక్కసారి వెలిగించాడు, వెలుగుతూనే. గాలిని ఒక్కసారి పంపాడు, అది ఆ గాలి వీస్తానే ఉన్నది. మనం గమనించుకుంటే ఆకాశములో వాటిని వేలాడదీశాడు నా ప్రభు. హల్లెలూయా. 3 గ్రహాలు ఒకే కక్షలోకి రావడాన్ని బట్టి అంటే అది మహాకాంతివంతంగా మార్చబడింది. అప్పుడు జోనస్ కెప్లర్ అంటున్నాడు, ఇది చారిత్రక వాస్తవమై ఉన్నది. హల్లెలూయా. ఇది చారిత్రక ఆధారమై ఉన్నది. హల్లెలూయా. ఇది నిజమై ఉన్నది. హల్లెలూయా. ఇందులో అబద్ధము లేదు, అభూత కల్పన అంతకంటే